అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇందిరమ్మ ఫైనల్ లిస్ట్‌లో అయితే అక్కడక్కడ గోల్‌మాల్ జరిగినట్లు చాలా గ్రామాల్లో, చాలా పట్టణాల్లో అయితే అల్లర్లు, గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. అనర్హులకే ఇందిరమ్మ ఇళ్ళ జాబితాల్లో లిస్టుల్లో ఇళ్ళొచ్చినట్టు అక్కడక్కడ గొడవలైతే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఒక ఉదాహరణ చూస్తే ఇందిరమ్మ జాబితాల్లో గోలుమాల్, అర్హులకు గుడిసెవాసులకు దక్కని ఇండ్లు, మొదటి జాబితాలో పేర్లున్నా ఆ తర్వాత వారి పేర్లు మాయం, ఇందిరమ్మ కమిటీల పేరుతో మాయాజాలం, కాంగ్రెస్ నాయకుల అనుచరులకే అవకాశం, వంత పాడుతున్న అధికారులంటూ ఇక్కడ చూస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా అర్హులకే ఇస్తాం, ఎవరు ఎటువంటి అక్రమాలకు పాల్పడినా సహించేది లేదంటూ ఇక్కడ మాటలు చెప్తున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. నిబంధనలకు పాతరేసి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పిన వారిని ఎంపిక చేస్తున్నారన్నారు. నిబంధనలను ప్రభుత్వం తుంగలో తొక్కడంతో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం లేదు. దీనికి నిలువెత్తు నిదర్శనం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామంలోని పలువురు నిరుపేదలే ఉదాహరణగా చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ చాలా చోట్ల ఇలా జరిగినట్లయితే న్యూస్ అయితే వస్తున్నాయి. మా గుడిసెలు కనపడడం లేదా? పుట్టూరు గ్రామంలో 30 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్టు అధికారులు చెప్తున్నారు. నిబంధనల ప్రకారం ముందు వరుసలో ఉండాల్సిన నిరుపేదలకు మాత్రం ఆ లిస్టులో అవకాశం అయితే దక్కలేదు. ఏండ్ల తరబడి గుడిసెల్లో ఉంటున్న వారిని పక్కన పెట్టి గ్రామ సభలు జరిగినప్పుడు సదరు నిరుపేదలకు మంజూరైనట్లు పేర్లు చదివిన అధికారుల తీరు చూస్తే పైనుంచి జాబితా వచ్చిందని చెప్తున్నారు. మేము ఉంటున్న తాటికమ్మల గుడిసెలు తడవకుండా వేసుకున్న కవర్లు, ఇల్లు లేక అష్టకష్టాలు పడుతున్న తీరు, సర్వేకు వచ్చినప్పుడు కాళ్ళ వేళ్లాపడి ఈసారైనా మాకు న్యాయం చేయండి అంటూ వేడుకుంటున్న మా దీనస్థితి సర్వేకు వచ్చిన అధికారులకు కనపడలేదా అని పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామ నిరుపేదలైతే ప్రశ్నిస్తున్నారు. గ్రామంలోని పలు కుటుంబాలు కటిక పేదరికంలో గుడిసెల్లో ఉంటున్నారని తెలిపారు. నిజానికి తమ కంటే గ్రామంలో నిరుపేదలు ఉండరని, పై అధికారులు వచ్చి చూస్తే అన్ని తెలుస్తాయని వారు అంటున్నారు. మరి గ్రామ సభలు జరిగినప్పుడు తమ పేర్లు ఉన్నాయని చెప్పి ఇప్పుడు తమ పేర్లు లేకుండా చేశారని వారు బగ్గుమంటున్నారు. డబ్బులు ఉన్నోళ్లకు, భూములు ఉన్నోళ్లకు, చోటామోటా నాయకులకు డబ్బులు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయని ఆరోపిస్తున్నారు. గ్రామానికి 30 ఇండ్లు వస్తే ముందుగా ఉండాల్సిన తమ పేర్లు లేకపోవడం మరి ఫైనల్ లిస్టులో ఎంత అన్యాయం జరిగిందో చెప్పడానికి నిదర్శనమని అంటున్నారు. ఇక్కడ ఈ విధంగా నాకు 3 ఆడపిల్లలు, కనికరించండి, నేను మాది తాటాకుల గుడిసె, మాకు ఇల్లు ఇవ్వండి అంటూ ఇక్కడ వేడుకుంటున్నటువంటి దృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడున్న పేరు ఇప్పుడు ఏమైనట్లు అంటూ మరి ఇక్కడ అక్కడక్కడ అల్లర్లు అయితే జరుగుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం అందరిలాగే దరఖాస్తు చేసుకున్నాం. గ్రామ సభ రోజు మా పేరు చదివిండ్రు, మాకు ఇల్లు వచ్చిందన్నారు, ఇప్పుడు మాత్రం లేదంటున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు అడిగితే పైనుంచే పేర్లు వచ్చినాయి, మమ్మల్ని ఏం చేయమంటారు అంటున్నారు, మాకేం సంబంధం లేదంటున్నారు. గ్రామంలో మాకంటే పేదవారు ఎవరు లేరు, ఆర్థికంగా ఉన్న వాళ్లకు, నాయకుల దగ్గర వాళ్లకు మాత్రం ఇండ్లు ఇచ్చిండ్రు, మేమేం పాపం చేసినామని మా పేర్లు ఎందుకు తీసేశారో చెప్పాలంటూ ఇక్కడ కొంతమంది అయితే వాపోతున్నారు. ఈ విధంగా దివ్యాంగుడినైనా నాకు ఇల్లు ఇవ్వలేదు, నాకు 90% అంగవైకల్యం ఉంది, చెయ్యి లేదు, కాళ్ళు లేవు, మంచంలో ఉన్న పూరి గుడిసెలో ఉంటున్నా, నేను ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా, నాకు ఇల్లు వచ్చిందని ఫస్ట్ చెప్పారు, తర్వాత నా పేరు లేకుండా చేశారు, మరి ఇదేంటని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఇలాంటి అవకతవకలు జరిగినట్టు తెలుస్తుంది. మరి వీటన్నింటినీ అధికారులు, ప్రతి అధికార పార్టీ వాళ్ళందరూ కూడా సవరించి నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా చూడాలని చెప్పేసి ఇక్కడ అందరైతే డిమాండ్ అయితే వినిపిస్తుంది. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.